హాయ్ అందరికీ, సమోసా చేద్దాం రండి. మనం ముందుగా పావు కిలో మైదా పిండిలో వాము ఇంకా నువ్వులు ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. ఇంకొంచెం ఉప్పు, మళ్ళీ నెయ్యి అన్నమాట. ఇవన్నీ వేసుకొని ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ని ఇలాగ ఒకసారి కలుపుకోవాలి, అన్నీ మిక్స్ అయ్యేటట్టు. తర్వాత మనము ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ సరిపడా మనం వేసుకొని ఇక్కడ చూసినట్టుగా ఇంత గట్టి కలుపుకోవాలి. మెత్తగా కలుపుకుంటే నూనె బాగా వెలుస్తుంది. సో ఇంత ఉంటే సరిపోతుంది అన్నమాట. చూసారు కదా, నేను నానబెట్టిన తర్వాత సాఫ్ట్ అవుతుంది కొద్దిగా. సో అందుకే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని నూనె వేసుకోవాలి. నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నా, మీరు ఏదన్నా వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. ఇది మంచిగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి కాదు, ఓన్లీ అల్లం పేస్ట్. ఇది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ ముందుగానే ఆలుగడ్డని ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను. దాన్ని ఇంకా పచ్చి బఠానీ, నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ వాడుతున్నా. మీ దగ్గర పచ్చి బఠానీ అవైలబుల్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇది వేసుకొని మనం ఉప్పు, ధనియాల పొడి, కారము, ఇంగువ, మీ దగ్గర ఉంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. లేదంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. కొంచెం ఈ టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి నిమ్మరసం వేస్తున్నా. అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఈ విధంగా మనం ఇందాక కలుపుకున్న పిండిని సన్నగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని మధ్యన కాటు పెట్టుకొని 2 halves లాగా డివైడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ అద్దుకుంటూ మనం ఈ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ అంతా ప్రాసెస్ చూపిద్దామంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను వీడియో తీయడానికి. సో నేను ఎంతైతే అయ్యిందో అంతవరకే మీకు చూపించగలుగుతున్నాను. సో ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా, క్రిస్పీగా తయారవుతాయి. వెంటనే తింటే మనకు కొంచెం మెత్తగా అనిపిస్తుంది, కొంచెం సేపు ఆగి తింటే క్రిస్పీగా ఉంటుంది అనమాట. నచ్చిందా? థ్యాంక్ యూ.